సంవత్సరాలలో తుంగతుర్తి లాంటి బ్యాక్వర్డ్ ఏరియాని అన్ని ప్రాజెక్టులు దేవరకొండనైతే మొత్తం గుట్టలే దాన్ని ప్లాన్ చేసినందుకు మంత్రి గారికి ఈరోజు 31 డిసెంబర్ మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అందరు ఈ టైంలో మినిస్టర్స్ అయినా ఆఫీసర్స్ అయినా బిజీ ఉంటారు, కానీ మా మినిస్టర్ గారు రివ్యూ పెట్టి మా అందరిని పిలిచి మాకు నూతన సంవత్సర కానుకగా మా ప్రాజెక్టులన్నీ కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా సీనియర్ శాసనసభ్యులు బాలనాయక్ గారు, బిఎల్ఆర్ గారు, ఎమ్మెల్యే గారు, మా శామ్యుల్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ బొజ్జా గారు, మా పాత కలెక్టర్ ఇప్పుడు సెక్రటరీ ఇరిగేషన్ ప్రశాంత్ పాటిల్ గారు, అజయ్ గారికి, రమేష్ బాబు గారు, పెండారెడ్డి గారికి, పత్రికా విలేకరులకు, ఇక్కడికి వచ్చిన ఇంజనీర్స్ అందరికీ, తెలంగాణలోని ఇంజనీర్స్ అందరికీ పేరు పేరున మా శ్రీనివాసరెడ్డి గారికి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. మీ అందరి మీరు కష్టపడితేనే అందరం హ్యాపీగా ఉంటాం. మేము ఏమైనా ఇక్కడ కూర్చొని ఆర్డర్లు ఇస్తుంటాం, పని చేసేది మీరే. 10 సంవత్సరాలలో కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం కట్టినట్టే కట్టాం, కళ్ళ ముందల్లే కట్టాం, కళ్ళ ముందల్లే కూలిపోయింది. అది లేకుంటేనే ఈసారి 1,52,00,000 మెట్రిక్ టన్ల ధాన్యం పండించే విధంగా ఇరిగేషన్ ని డిజైన్ చేసుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన బ్రాహ్మణ ప్రాజెక్టు 300 కోట్లు పెట్టి మీరు చూడండి, బై మే ఎండింగ్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గైడెన్స్ లో 1,00,000 ఎకరాలకు వాళ్ళు 1,50,00,000 1,50,000 కోట్లు ఖర్చు పెడితే 96,000 కూడా ఇవ్వలే నెట్టు కొత్త ఆయకట్టు. ఈ కొత్త ఆయకట్టు 300 కోట్లతోనే ఇస్తున్నాం మేము. అట్లా ఎస్ఎల్పిసి టన్నులు 2,000 కోట్లు మొత్తం ఖర్చు పెడితే పర్మనెంట్ సొల్యూషన్ 4,00,000 ఎకరాలకు. అట్లా మహబూబ్నగర్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నందుకు, దాంతోపాటు స్పెషల్గా ఇయర్ ఎండింగ్ నూతన సంవత్సరం రాబోతున్న సమయంలో కూడా వారు టైం తీసుకొని మా పార్లమెంట్ సభ్యులందరినీ, నల్గొండ పార్లమెంట్ సభ్యులకు అవకాశం కల్పించి రివ్యూ చేసినందుకు, మొన్ననే 45 కోట్లతోని మా నల్గొండ అసెంబ్లీకి 25,000 ఎకరాలకు లిఫ్ట్ కూడా టెండర్కు పిలవడం జరిగింది. ఇప్పుడే వారికి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పానగల్ నుంచి యాదగిరి వరకు కూడా మా వాటరే వస్తుంది, కృష్ణా వాటర్. కాకపోతే ఏంటంటే అదంతా కూడా సిల్ట్ ఫామ్ అయి ఉంటే మొత్తం ఒకటేసారి కాకుండా 35 ఏళ్ల కింద ఏఎంఆర్పి మెయిన్ కెనాల్ 35 ఇయర్స్ బ్యాక్తో విన్ను. దానికి వారికి రిక్వెస్ట్ చేసినాం ఎప్పటి నుంచో. ఈరోజు వారు ఫస్ట్ 25 కిలోమీటర్ స్టార్టింగ్ పాయింట్లో 95 కోట్లతోని ఎమ్మెల్యే శాంక్షన్ చేసి టెండర్ పిలుస్తామని చెప్పినందుకు వారికి కూడా నల్గొండ పార్లమెంట్ ప్రజల తరఫున, యావత్ జిల్లా ప్రజల తరఫున, ఎందుకంటే 1000 గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ప్రాజెక్ట్ అది, వారి తరఫున కూడా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొకసారి మంత్రి గారికి ధన్యవాదాలు. మంత్రి గారు ఒక నిమిషం, ధర్మారెడ్డిపల్లి ఒకటే విషయము, నేను అంటే ఇంతకుముందు మీటింగ్ లో చెప్పిన విషయము, 10 ఏళ్ల పాటు ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ సరిగ్గా అంటే జరగలేదు, ఆల్మోస్ట్ జరగలేదు. మేము ఇప్పుడు నేను గతంలో చెప్పిన మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా, అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ గారు, సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ గారు, ఈఎన్సీ జనరల్ అనిల్ గారి ఒక కమిటీగా ఏర్పడి రాష్ట్రంలో డి లెవెల్ నుంచి ఈఎన్సీ లెవెల్ వరకు అన్ని ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ వచ్చే 10-15 రోజుల్లో పూర్తి చేస్తాము. అదేవిధంగా నేను ఈరోజు అందరూ ఇంజనీర్లకి ఆ మీటింగ్లో చెప్పడం విషయం మీకు చెప్తున్నాను. అందరి కోఆపరేషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు వెల్ఫేర్ విషయంలో మేము ముందు నుండి మీకు ఏం కావాలో ఇబ్బంది లేకుండా చూస్తాం, కానీ రెస్పాన్సిబిలిటీ మీరు షర్క్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఉంటే అక్కడనే వాళ్ళు ఉండాలి. మరి ఆ విధంగా కొన్ని విషయాల్లో జరగడం లేదు. ఇప్పుడు ఈరోజు నల్గొండ రివ్యూలో మరి వచ్చిన కొన్ని కంప్లైంట్స్ ఆధారంగా చీఫ్ ఇంజనీర్ అజయ్, అక్కడ లోకల్ ఎమ్మెల్యే చెప్పిన కంప్లైంట్ మేరకు మిర్యాలు కూడా ఈ లక్ష్మణ్ గారిని సస్పెండ్ చేయడం జరుగుతుంది. మంత్రి గారు, ధర్మారెడ్డిపల్లి కాలువకు సంబంధించి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూమి నుంచి వెళ్తుంది. దానివల్ల దాదాపు అటు పిల్లాయిపల్లి కాలువకు సంబంధించి కూడా కలుషితం అవుతుందని చెప్పేసి ప్రజలు అక్కడ
ఎక్కడ మనిషి కనబడతలేదు కదా. ఇక్కడ ఇంకా సార్ మనిషిని చూస్తే నీ బట్టి నీ స్టైల్ని బట్టి నా స్టైల్ ఉంటుంది. అరే ఆ మంది రావణపేట నాక నగరకాయలు నా అసెంబ్లీనే, నగరకాయలు నా అసెంబ్లీనే. మా ఊరు పక్క ఊరే అది. పనులు జరగలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు. అంబుజా కాదు కదా, దాని పక్కకే కామినేని పక్కకు జిందాల్ కంపెనీ ఉంటే వారం రోజుల కింద కలెక్టర్ గారికి చెప్పి పొల్యూషన్ కంపెనీ అని చెప్పి సీజ్ చేపించడం జరిగింది. నడిచే కంపెనీ సీజ్ చేపించిన దాన్ని కొత్తగా పొల్యూషన్ వచ్చే మూసి ఫ్లోరైడ్ రోజు అసెంబ్లీలో గొంతెత్తి మొత్తుకుంటున్నారు. మీకు వినబడతలేదా? మా దగ్గర పొల్యూషన్ కంపెనీ ఎక్సెప్ట్ వెనకడ పెట్టిన సిమెంట్ కంపెనీలు తప్ప ఏ కంపెనీలు లేవు. మూసీని కూడా ఎందుకు క్లీన్ చేయాలనుకుంటున్నాం? 1 కోటి మంది వదిలిపెట్టే అన్ట్రీటెడ్ డ్రైనేజ్, అన్ట్రీటెడ్ ఇండస్ట్రియల్ వేస్టేజెస్ వచ్చి మా దగ్గర బోర్ వేస్తే ఎల్లో కలర్ వాటర్ వస్తుంది. దాని దశల వారీగా ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకొని చేసుకోవాలని చూస్తున్నాం. అంబుజా కాదు, ఏం కాదు. మా నల్గొండ జిల్లాని, మా నల్గొండ మన్నడదాంగా ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడంటే సాగర్ కట్టి అంతో ఇంతో న్యాయం చేసిండ్రు. 10 ఏళ్లల్లా నరకం చూపించిన కేసీఆర్. ఇప్పుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నల్గొండ ప్రజలు నవ్వేలా చేయాలన్నదే మా ఆలోచన, మా ఆందోళన. అందుకనే మా మంత్రి గారు ఇవాళ 31 డిసెంబర్ అయినా సరే రివ్యూ పెట్టినందుకు వారికి ధన్యవాదాలు. ఏ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏ మంత్రి? ఆర్థిక ఎండోమెంట్ శాఖ మంత్రి ఆయన. పూజలు, చండీ యాగం, ఆ యాగం, ఈ యాగం చేయడానికి ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారికి యాగాలకి ఇన్ఛార్జ్. R&B మినిస్టర్ గా హైవేగా గడ్కరీతో సంబంధాలే కాదు, మేమందరం ఢిల్లీలో ఉండి మాకున్న పరిచయాలతోని టెండర్ నోటీస్ పిలిచి రేపు 5వ తారీఖు కలెక్టర్తో మీటింగ్ పెట్టి ల్యాండ్ ఎక్వైర్ చేసి ఏప్రిల్ 1st వీక్ లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి 5 ప్యాకేజీలను స్టార్ట్ చేస్తున్న వరకు యూటిలిటీ ఛార్జెస్ 400 కోట్లు కడతాను ఒప్పుకున్నారు. గడ్కరీ గారికి చెప్పిన సార్ నా రిక్వెస్ట్ 50-50 ల్యాండ్ ఎక్వైజ్ను ఈ 400 యూటిలిటీ ఛార్జెస్ మేము కట్టలేము, ఎందుకంటే మా స్టేట్ మొత్తం దివాలా తీపిచ్చి అప్పులపాలు చేసిందంటే ఒకటే సెకండ్ లో వేవ్ ఆఫ్ దట్ यूटिलिटी चार्जेस कोमटिरेड्डी पूछ रहे हैं, वो भी अभी देंगे बोल के ऐसा గడ్కరీ గారిని ఒప్పించి నేను వేసిన ప్రశాంత్ రెడ్డి గారికి రోడ్ అంటే తెలియదు, ఫామ్ హౌస్, ప్రగతి భవన్ భజన చేయడం. వాళ్లకు మాకు ఆ మంత్రి R&B మంత్రి ఈ R&B ఒకటేనా?